వెల్కమ్ టు బిగ్ సినిమా. అందం అభినయం కలగలిసిన హీరోయిన్లకి ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అలాంటి హీరోయిన్లు కాస్త వయసు మీద పడ్డా కూడా ఏరి కోరి మరీ తమ సినిమాల్లోకి ఎంచుకుంటూ ఉంటారు మూవీ మేకర్స్. ఈ క్రమంలో అప్పుడెప్పుడో 2 దశాబ్దాల క్రిందట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇంకా తమ సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతూ ఆడియన్స్ ని అలరిస్తున్న ఆ ముద్దుగుమ్మలెవరో మనము ఒలుక్కేసేద్దాం. సినిమా ఇక్కడ హీరోల సంగతి పక్కన పెడితే హీరోయిన్స్ కి కెరీర్ స్పాన్ చాలా తక్కువనే చెప్పాలి. నిత్యం సరికొత్త గ్లామర్ దిగుమతయ్యే ఈ రంగంలో ఏళ్లకేళ్లుగా కెరీర్ ని, అది కూడా లీడింగ్ రోల్స్ ను కొనసాగించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ అదంతా మాకు వర్తించదు అంటూ వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు ఈ ముద్దుకుమ్మలు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రిష, నయనతార, తమన్నాల గురించి. మొదటగా త్రిష విషయానికొస్తే 1999లో జోడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ తమిళ పొన్ను 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో నెగ్గుకు వస్తుందంటే ఇండస్ట్రీపై ఈ అమ్మడికి ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. తాజాగా ఐడెంటిటీ సినిమాతో పలకరించిన త్రిష చిరుతో విశ్వంబరలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక థగ్ లైఫ్ తో పాటు సూర్య 45లోనూ ఈ అమ్మడే లీడ్ చేస్తుండడం విశేషం. ఇక నయనతార విషయానికొస్తే 2003లో మనసిక్కరే సినిమాతో తెరగేట్రం చేసిన నయన్ తాజాగా తన లైఫ్ స్టోరీ బియాండ్ ది ఫెయిరీటేల్ తో పలకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యష్ టాక్సిక్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ భామ మన్నగంటిలోనూ మెరవటం విశేషం. ఇక తమన్నా విషయానికొస్తే శ్రీ సినిమాతో టాలీవుడ్ ని పలకరించిన ఈ సింధీ భామ తాజాగా ఆజ్ కీ రాత్ అంటూ బాలీవుడ్ కి ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఓదెలాటు అలాగే డేరింగ్ పార్ట్నర్స్ లలో బిజీగా ఉన్న తమ్ము కూడా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి 2 దశాబ్దాలు గడిచాయంటే ఆశ్చర్యమే. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం తండేల్. చందు మొందేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. మా అక్కినేని కుర్రోడు ఎప్పుడెప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి చేరతాడా అంటూ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. మరి వాళ్ల అంచనాలని తండేల్తో చేతూ అందుకున్నాడో లేదో చూద్దాం. మొదటగా కథ విషయానికొస్తే ఉత్తరాంధ్రకు చెందిన జాలరి చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ చేతికి చిక్కుతాడు. పరాయి దేశంలో జైలు పాలైన ప్రియుడి రాక కోసం ఎదురు చూసిన ప్రేయసి ఎంతటి వేదన అనుభవిస్తుందోననేదే తండేల్ కథ. గాఢంగా ప్రేమించుకున్న ఓ జంట అనూహ్యంగా ఎడబాటుకు గురవుతుంది. ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేదే చిత్రకథ. అయితే ఇలాంటి కథతో తెలుగులో చాలానే సినిమాలు తెరకెక్కాయి. కథలో వైవిధ్యాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి భాగంలో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. కొన్ని సీన్లలో నాగచైతన్య యాక్టింగ్ కు కంటతడి రావటం పక్కా. ఇక బుజ్జితల్లిగా సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాకిస్తాన్లో దొరికిపోయిన తన ప్రియుడి కోసం ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయిందని చెప్పాలి. కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి దర్శకత్వం వహించిన సినిమా ఇదే. అయితే మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథను సరిగా ముందుకు తీసుకువెళ్లటంలో కాస్త తడబడ్డాడు. అయినప్పటికీ చివరి 20 నిమిషాలు సినిమాను అద్భుతంగా మళ్లించడంలో అతను సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తుంటే చైతూ ఈసారి థియేటర్లో బాక్స్ ఆఫీస్ ని దుల్లకొట్టేలాగే కనిపిస్తున్నాడు. చూడాలి మరి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం తండేల్. ఈ మూవీని గీతా ఆర్ట్స్ భారీ ఎత్తున నిర్మించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకోవడంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. నేను రాత్రి 24 గంటల క్రితమే చెప్పాను, దెర్ విల్ బి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ది బెస్ట్ సర్ప్రైజ్ ఈజ్ అవర్ హీరో. అంటే మామూలుగా దొళ్ళగొట్టాడు సినిమాలో. అందుకని ఇప్పుడు మాకు ఇంకో హీరో ఉన్నాడు, అతను దేవిప్రసాద్. ఈ సినిమాలో నువ్వు ఇంచుమించు సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేసి సో నన్ను వీళ్ళని
వాసుని అందరినీ ఆడించేవాడు ఇలా ఒకడు ఉంటాడు, అతని పేరే ఇతను మా తండ్రి. ఈ అందరికి మాకు తండేలు ఇతను. అందుకని మమ్మల్ని అందరినీ ఆడించి ఈ లెవెల్కి తీసుకొచ్చాడు. ఎంతో ఆనందంగా ఉంది. అసలు పొద్దున సోషల్ మీడియా ఓపెన్ చేసి లేకపోతే మెసేజెస్ చూసిన, ఫోన్ కాల్స్, ఇంత పాజిటివిటీ నేను విని ఎన్నో నాలైంది. ఐ మిస్డ్ ఇట్. ఫైనల్గా మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. నిజంగా థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. పొద్దున్న నుంచి ఒక సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ రావాలి థియేటర్స్కి, ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ఆ లవ్ స్టోరీ వెనకాల ఫ్యామిలీ ఆడియన్సెస్కి, లేడీస్కి. సో వాళ్ళు వచ్చాక ఇంకా ఈ సినిమాకి ఎంతో మంచి పేరు వస్తుందని బాగా నమ్ముతున్నాను. అలాగే దేవికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇన్నాళ్ళు నేను దేవిని కలవలా, బిజీగా ఉన్నాడు మన సినిమా పనితో. అండ్ నేను రికార్డింగ్ చూశాక అసలు నా పర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్ వస్తుందంటే నేను సగం కాంప్లిమెంట్ దేవికే ఇవ్వాలి. ఆ బుజ్జి తల్లి పాట ఇంకో వర్జన్ తను ఇవ్వటం వల్ల ఆ క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళింది. అండ్ ఎన్నో కమెంట్స్లో దేవి 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 యువర్ రాక్ స్టార్, సూపర్ అని చూస్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ దేవి, రియలీ థ్యాంక్ యూ దేవి. ఈరోజు నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నాకు మార్నింగ్ మెసేజ్ వస్తూనే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సాంగ్స్ గురించి, సినిమా గురించి, పర్ఫార్మెన్సెస్ గురించి. సో ఇప్పుడు చై అంటే ఇట్స్ రియలీ సో స్వీట్ ఆఫ్ చైతన్య దట్ అన్ని మంచి మాటలు చై చెప్తున్నారు, కానీ సినిమా బాగా తీసి సినిమా బాగా చేయింది, రికార్డింగ్ ఎప్పుడు కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుందని ఎప్పుడు చెప్తుంటాను. అలాగా సో మా తండ్రి చందు గారికి నేను మొత్తం క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆయన ఒక కథను నమ్మి, చందు గారు, వాసు గారు నాకు ఫస్ట్ డే కాల్ చేసి చెప్పారు ఈ కథ గురించి. చెప్పిన వెంటనే థ్రిల్ అయ్యా, వన్ లైనర్కే. సో దాన్ని చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. అండ్ నాకు నిజంగా ఏంటంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ చై దట్ అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక లవర్ బాయ్గానే ఉంటూ ఒక వైల్డ్ బీస్ట్ అన్న ఆ రోజు. అలాగే అంత ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద వే హీ పర్ఫార్మ్డ్ ఇస్ బ్యూటిఫుల్. ఐ థింక్ ఇట్ ఇస్ అ మ్యాజిక్ దట్ చై అండ్ చందు గారు అండ్ ఆఫ్ కోర్స్ మన సాయి పల్లవి గారు. ఈ మూవీని నేను థియేటర్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు, నేను, వాసు గారు, టీమ్, మీ అందరం ఒక్కొక్క సీన్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఈ థియేటర్లో ఈ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది అని నా టెక్నీషియన్స్తో నేను ఏదైతే డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ థియేటర్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనుకున్నానో, యాజ్ ఇట్ ఈస్ ప్రతి చిన్నదానికి రియాక్షన్స్ అలాగే వచ్చాయండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడితో ఆగిపోలేదు, ఇక్కడి నుంచి మొదలైంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ 2 వీక్స్ మళ్ళీ ఏదైతే ఉందో వీఆర్ గివింగ్ బ్యాక్. వెళ్తాం, ఈ ప్రమోషన్స్ అంతా చేస్తాం. సాధారణంగా మొదటి సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయటం కామన్ గా చూస్తూ ఉంటాం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపితే మేం ఆగలేమంటూ వెంటనే సీక్వెల్ ని సెట్స్ మీద కూడా తీసుకువెళ్తూ ఉంటారు మూవీ మేకర్స్. అయితే కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ పాన్ ఇండియా మూవీకి ఇప్పుడు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ తీస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ సినిమా త్వరలో యాక్షన్ సీన్స్ ని షూట్ చేసుకోబోతుంది అన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాంతార చిన్న సినిమాగా మొదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ తీస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమా కదంబాకాల నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో యుద్ధ సన్నివేశాలకు ప్రాధాన్యత భారీగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకోసం రిషబ్ శెట్టి ఏకంగా 500 మందితో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను రెడీ చేస్తున్నారు. దీనికోసం యుద్ధ విద్యలో నైపుణ్యమున్న 500 మందికి పైగా ఫైటర్లను మూవీ టీం రప్పించిందట. ప్రస్తుతం వారితో రిహార్సల్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ భారీ యుద్ధ ఘట్టాన్ని కుందాపూర్ పరిసర ప్రాంతాల్లో త్వరలో చిత్రీకరిస్తారని సమాచారం. మరోవైపు ఈ సన్నివేశాల కోసమే కొన్ని నెలలుగా కలరిపయట్టు యుద్ధ విద్య, గుర్రపు స్వారీ, కత్తిస్వాము తదితర విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడట రిషబ్. ఇక త్వరలో వార్ సీక్వెన్స్ తెరకెక్కించేందుకు సిద్ధమైన మూవీ టీం ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. చూడాలి మరి. కాంతారతో నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన రిషబ్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ సాధిస్తాడో చూడాలి. చిన్న హీరోలే ఎలాంటి సినిమాలు చేయాలన్నా కన్ఫ్యూజన్లో ఉంటే ఈ పాన్ వరల్డ్ స్టార్ మాత్రం భారీ సినిమాలని లైన్అప్లో పెట్టేస్తూ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. మరి క్రేజీ ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలు థియేటర్స్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. నాబాడి బాక్స్ ఆఫీస్ అంటూ వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్.
ఇప్పటికే రాజాసాబ్ సినిమా కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. మరో 15 రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్. 2 వారాలు యూరప్ ట్రిప్ వేస్తే పాటల షూటింగ్, ప్యాచ్ వర్క్ కూడా పూర్తవుతుంది. సో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో జూన్లో వచ్చే అవకాశం కనిపిస్తుందంటున్నారు ఫిలిం లవర్స్. మరోవైపు ఫౌజీ షూటింగ్ కూడా జోరుగా సాగుతుంది. నిజానికి ఫౌజీ మూవీ దీపావళికి లేదంటే క్రిస్మస్ కి రావచ్చన్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి 5 నెలలు పట్టే ఛాన్స్ ఉందంటే కారణంతో 2026 సంక్రాంతికి ఈ సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే 2026లో ప్రభాస్ డబుల్ అటాక్ కి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఫౌజీని, దసరాకు స్పిరిట్ ని రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే కనీసం 8 నెలల గ్యాప్తో 2 సార్లు ప్రభాస్ అటాక్ చేయడం కన్ఫర్మ్ అయింది. ఇక 2027 మీద కూడా 2 సార్లు ప్రభాస్ దండయాత్ర చేసే ఛాన్స్ ఉంది. కల్కి 2 వచ్చే ఏడాది మొదలై 2027 సమ్మర్ కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటే సలార్ 2ని 2027 దసరాకు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా ఒక్క స్టార్ పాన్ ఇండియా మూవీల విషయంలో ఏడాదికి 2 సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా ఉంది. అలాంటిది రెబల్ స్టార్ మాత్రం ఏడాదికి 2 పాన్ ఇండియా మూవీస్ తో అటాక్స్ చేస్తున్నాడంటే గ్రేట్ అనే చెప్పాలి. మల్టీ స్టారర్ వెండితెరపై మీడియం రేంజ్ హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తేనే తెగ మురిసిపోతూ ఉంటారు సినీ లవర్స్. అలాంటిది అగ్ర హీరోలు మల్టీ స్టారర్ సినిమాల్లో కనిపిస్తే ఇక అభిమానుల్లో ఆనందం మామూలుగా ఉండదు. అలాంటి ఓ క్రేజీ మల్టీ స్టారర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ లేటెస్ట్ అప్డేట్ లీక్ అవ్వడంతో ఇప్పటికీ ఈ మాత్రం చాలంటూ అప్డేట్స్ని తెగ సర్క్యులేట్ చేసేస్తున్నారట మూవీ లవర్స్. దేవరా విజయం తరువాత ముంబై చెక్కేసిన తారక్ అప్పటి నుండి వార్ 2లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇందులో హీరో అయితే ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు తారక్ లుక్ ఎలా ఉంటుందో, తన పాత్ర పేరేంటో ఎవ్వరికీ తెలియదు. కానీ సడన్ గా తన పాత్ర పేరు బయటకొచ్చేసిందే. ఇక తెలంగాణ సాయుధ యోధుడి వారసుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని, సినిమాలో తారక్ పేరు వీరేంద్ర రఘునాథ్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంటే అరవింద సమేత వీర రాఘవుడిగా కనిపించిన తారక్ ఇప్పుడు రఘునాథుడిగా మారిపోతున్నాడనమాట. ఇక ఎన్టీఆర్ పాత్ర విషయానికొస్తే సౌత్ కి చెందిన ఓ సూపర్ ఫైటర్ కమ్ ఏజెంట్ ఎందుకు సడన్ గా దేశానికి వ్యతిరేకంగా మారిపోయాడో వార్ 2లో చూపించబోతున్నారట. అచ్చంగా వార్ 1లో కూడా హృతిక్ రోషన్ ఇలాంటి పాత్రలోనే కనిపించాడు. చూడాలి మరి మొదటి పార్ట్లో హృతిక్ రోషన్ చేసిన రోల్ ని ఇప్పుడు ఎన్టీఆర్ పోషిస్తాడా లేక మరేదైనా కొత్త కథ అన్నది సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు. తెలుగు సినీ రంగంపై విశేష పరిశోధనలు చేసి పలు పుస్తకాలని రచించిన రెంటాల జయదేవ్ తాజాగా రచించిన పుస్తకం మన సినిమా ఫస్ట్ రీల్. ఈ క్రమంలో తెలుగు సినిమా పుట్టినరోజును జరుపుకున్న సందర్భంగా ఒక మంచి పుస్తకాన్ని అందించినందుకు గాను రెంటాల జయదేవ్ను ఘనంగా సత్కరించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. దర్శకులు హెచ్ఎం రెడ్డి గారు దానికంటే ముందు యాక్చువల్గా ఇవాళ పుట్టినరోజు ఇది జరుపుకోవటానికి అంతకుముందు మనం వేరే డేట్ అనుకునేవాళ్ళం. కానీ రెంటాల జయదేవ్ గారు ఆయన పరిశోధించి పూనా నుంచి ఫిల్మిస్ట్ అన్నీ పరిశోధించి ఆయన ఈ రోజు అని చెప్పటం మూలంగా మనం ఇవాళ చేసుకుంటున్నాం. సో హెచ్ఎం రెడ్డి గారు మన భక్త ప్రహ్లాద కంటే ముందే తమిళ సినిమా అని చెప్పారు, కానీ తెలుగు తమిళ కింద కాళిదాస్ సినిమా అది ముందు 1931లో అది వచ్చింది, 32లో ఇది వచ్చింది. ఆ కాళిదాస్ సినిమాకి 4 రీళ్లు తెలుగులోనే డైలాగ్స్, తెలుగులోనే పాటలు, తెలుగులోనే అన్నీ ఉండి తెలుగు హీరో గంగాధర్ గారు యాక్ట్ చేస్తూ అలాగే తెలుగు డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు ఉండి అది చేయటం జరిగింది. అనేక సినిమాల్లో నటించడమే కాకుండా డైరెక్ట్ చేయటమే కాకుండా వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో మనందరం కూడా గర్వంగా చెప్పుకోదగిన వ్యక్తుల్లో ఎల్లి ప్రసాద్ గారు ఆద్యుడు అని చెప్పుకోవచ్చు. మనం హెచ్ఎం రెడ్డి గారు వాళ్ళందరూ తర్వాత తీసినప్పటికి కూడా వారికంటే ముందు నుంచే ఆయన నటనలో ఉంటాం. మరి హిందీ సినిమాల్లో చేయటం, బెంగాలీ సినిమాలు చేయటం, అలా ఇప్పుడు ఇందులో ఎవరు గొప్ప ఎవరు కాదని కాదు, ఎంతోమంది మహానుభావులు ఎంతో కష్టపడి ఈ సినిమా పరిశ్రమకు ఒక గ్లామర్ తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో చెప్పాలంటే రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉండేది సినిమా నటుడికి. మద్రాసులో ఇండియా టుడేలో పనిచేస్తున్న రోజుల నుంచి మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనకి తెలుగు సినిమా మాట మీద చేద్దామని అనుకున్న రోజుల నుంచి 99, 2000 నుంచి
ఇవాళ వరకు ఎంతోమంది నాకు సహకరించడం మూలంగా ఈ చరిత్ర పుస్తకం వెలికి చూడగలిగింది. కానీ ఇవాళకి ఎన్నో విషయాల్లో మన చరిత్ర మనకి తెలియకుండా పోతూ ఉంది. రఘుపతి వెంకయ్య గారి దగ్గర నుంచి ఇవాళ వరకు ఉన్న చరిత్రలో రఘుపతి వెంకయ్య గారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారంటే ఏదో ఒక తేదీ చెప్తాం, కానీ సాక్ష్యాధారాలతో మనం నిరూపించలేని పరిస్థితి. ఇదే వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.